హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే మనమైతే ఆక్సిజన్ OS 16 అయితే వచ్చింది మనకు OnePlus నుంచి. ఆ ఓఎస్ ఎట్లున్నదని ఈ వీడియోలో అయితే నేనైతే మీకైతే చెప్తా. ఓఎస్లో ఫీచర్స్ ఏమి ఇచ్చిర్రు, మనకి ఓఎస్ మంచిగా ఉన్నదా లేదా అని మొత్తం మీకైతే డీటెయిల్ అనేది అయితే ఈ వీడియోలో అయితే నేనైతే చెప్తా. ఈ వీడియోని అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి. మనమైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఆర్గన్ OS 16 అయితే లాంచ్ చేసిళ్ళు. మరి వివో వాళ్ళు మనకి ఆరిజిన్ OS 16 అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. ఇంకా సామ్సంగ్ వాళ్ళు One UI అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. చాలా ఫీచర్స్ ఉన్నాయి మరి ఆర్గన్ OSలో. అవన్నీ ఫీచర్స్ అయితే మనం అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మరి డిజైన్స్ అయితే మనకి దీనిలో అయితే ఫుల్ స్క్రీన్ AOD కూడా ఇచ్చిళ్ళు మనకి దీనిలో అయితే. అది కూడా మీరు అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అట్లా. మీకు ఎట్లా కావాలంటే అట్లా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో కస్టమైజ్ చేస్తే మనకి దీంట్లో కస్టమైజ్ చేసుకొని చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు మీదనైతే. ఇంకా ఫ్లక్స్ థీమ్స్ కూడా ఉన్నాయి మనకి దీంట్లో అయితే. అవి కూడా మీరు అయితే కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చి మనకి దీంట్లో అయితే డెప్త్ ఎఫెక్ట్ కూడా ఉన్నది. అది కూడా మీరు అయితే యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఫౌండ్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఫౌండ్ స్టైల్ కూడా మీరైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కింద అయితే ఒకటి ఆప్షన్ అయితే ఇచ్చిళ్ళు. అవి కూడా మీరైతే యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనకైతే ఒక యాప్ ఐకాన్ అయితే ఉన్నది కదా, దాన్ని అయితే మనం పెద్దగా చేసుకోవాలనుకుంటే పెద్దగా అయితే చేసుకోవచ్చు స్క్వేర్ షేప్లో. ఇంకా వర్టికల్గా వేసుకోవాలనుకుంటే వర్టికల్లో. దీంట్లో ఇంకేమన్నా యాడ్ చేసుకోవాలన్నా యాడ్ అయితే వేసుకోవచ్చు. ఇట్లా వర్టికల్ కావాలంటే వర్టికల్, హారిజాంటల్ కూడా వేసుకోవాలని కూడా వేసుకోవచ్చు. అట్లా ఏ యాప్ అంటే యాప్ మీరు అయితే ఇట్లా అయితే వేసుకోవచ్చు. మరి ఇది కూడా ఒకటి మంచిగా అనిపించింది. స్కేలబుల్ అయితే వేసుకోవచ్చు. మరి ఐకాన్ అయితే మనం అయితే పెద్దగానే అయితే వేసుకోవచ్చు. మొత్తం వీళ్ళైతే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవన్నీ ఫీచర్స్ అయితే యాపిల్ ఉంటుంది కదా, దాంట్లో కాపీ పేస్ట్ అయితే వేసిళ్ళు అంతే సేమ్. కాకపోతే యాపిల్ కంటే మనకి వీళ్ళు ఇంకా మంచిగా కస్టమైజ్ అయితే వేసిళ్ళు. అన్ని బ్రాండ్స్ అయితే మనకి యాపిల్నే కాపీ అయితే చేసే మరి ఐఫోన్స్ని అయితే. ఐఫోన్స్లలో ఏమేమి ఫీచర్స్ చేస్తారో ఆండ్రాయిడ్లో అవన్నీ దింపుతారు మరి ఫోన్లలో. ఇంకా పర్ఫార్మెన్స్ అయితే చూసుకున్నట్టయితే మనకి దీంట్లో యానిమేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చిళ్ళు. సేమ్ ఐఫోన్లో ఎట్లా ఉండేవో అట్లనే మనకి దీంట్లో కూడా యానిమేషన్స్ అయితే ఇచ్చిళ్ళు. ఇంకా ఐఫోన్ కంటే స్మూత్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అంత మంచిగా అయితే ఆప్టిమైజ్ చేసి అంత మంచిగా స్మూత్గా అయితే ఇచ్చిళ్ళు మనకి దీంట్లోనైతే. చూసిరు కదా ఇవన్నీ అయితే మీరు అయితే ఇట్లా కస్టమైజ్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఫ్లో మోషన్ ఇంజన్ అయితే ఉన్నది, అది కూడా మీరైతే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇంకా దీంట్లోనైతే మనకి చెప్పిన కదా మొత్తం యాపిల్ ఎట్లున్నదో అదంతా దించి దీంట్లో ఎక్కిచ్చిళ్ళు మొత్తం. ఇట్లా సైడ్ కంటే మనకి యాపిల్ వస్తుంది కదా, అట్లనైతే దించిళ్ళు. యానిమేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చిళ్ళు. దీంట్లో అయితే మస్తు స్మూత్ అయితే ఉన్నాయి యానిమేషన్స్ అయితే. చూడండి మీరే ఎంత స్మూత్ అయితే ఉన్నాయంటే అంత స్మూత్ అయితే చేసిళ్ళు. ఎంత స్మూత్ చేయాలో అంత స్మూత్ అయితే మనకైతే యానిమేషన్స్ అయితే ఇచ్చిళ్ళు. మొత్తం దీంట్లో ఒకటి పల్స్ కీ అని ఇచ్చిళ్ళు. మొత్తం ఐఫోన్లో ఎట్లా ఉంటుందో కీ, అది కూడా మనకి దీంట్లో ఇచ్చిళ్ళు. దీన్ని AI తోటి ఇంటిగ్రేట్ కూడా చేసిళ్ళు మరి ఆ కీని అయితే మనకి. ఇంకా మనకి మన వీడియోని అయితే ప్లే అయితే చేస్తే, ఇంకా ఏదైనా స్క్రీన్ షాట్ తీసినా అవన్నీ అయితే మనకి మైండ్ స్పేస్ అని ఒకటి ఉంటుంది, దాంట్లోకి అయితే వెళ్ళి ఇక్కడనైతే సేవ్ అయ్యి ఉంటాయి. ఇంకా దాన్ని అయితే సమ్మరైజ్ చేసి కూడా మనకి పెడుతుంది మరి AI అయితే. అవన్నీ మైండ్ స్పేస్లో ఉంటాయి. మనకి స్క్రీన్ షాట్ తీసిన ఇట్లా మైండ్ స్పేస్ యాడ్ అని నొక్కితే మనకి మైండ్ స్పేస్లోకి అయితే అదైతే వెళ్ళిపోతాయి. మరి అవన్నీ అక్కడి నుంచి అయితే మీరు అయితే యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇక్కడనైతే ఉంటే ఇంకా AI సమ్మరీ కూడా చేసి అయితే మనకైతే అది పెడుతుంది. మొత్తం సింపుల్గా అయితే ఉంటాయి. ఇంకా ఏమైనా టికెట్స్ బుక్ చేసేటప్పుడు కూడా AI అయితే మనకైతే హెల్ప్ అయితే చేస్తుంది. ఏది మంచి టికెట్ ఎప్పుడు బుక్ చేసుకుంటే మంచిదని అవి కూడా మనకైతే చెప్తుంది. మొత్తం జెమినై తోటి ఇంటరాక్ట్ అయ్యి రెండు కలిసి మనకైతే మైండ్ స్పేస్ అయితే తయారైతాయి. మరి ఇవైతే మనకి మంచిగా AI ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. మరి దీంట్లోనైతే మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. వీటితో అయితే మైండ్ స్పేస్లో ఇట్లా సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ అయితే చేసుకొని పెట్టుకోవచ్చు. మనకు అవసరం ఉన్నప్పుడు అయితే అవి అయితే చూసుకోవచ్చు. మరి ఇంకా మనం దీంట్లో అయితే AI ప్రొడక్టివిటీ గురించి అయితే మాట్లాడదాం. మరి దీంట్లో AI రైటర్ ఉన్నది, AI స్కానర్ కూడా ఉన్నది మనకి దీంట్లో అయితే. అవన్నీ మీరైతే స్కాన్ చేసుకొని అయితే చేసుకోవచ్చు. మరి ఇంకా మనకి దీంట్లో AI వాయిస్ రికార్డింగ్ కూడా ఉన్నది, అది కూడా మీరైతే రికార్డర్ చేయాలనేది చేసుకోవచ్చు మరి వాయిస్ అయితే. ఇంకా మనకి AI రికార్డర్ అది కూడా మీకైతే ఇచ్చిళ్ళు. ఇంకా AI సమ్మరీ ఇచ్చిళ్ళు. చాలా ఫీచర్స్ ఉన్నాయి. అన్ని ఫీచర్స్ చెప్పాలంటే మనకు కష్టం అవుతుంది. ఇంకా గ్లో కూడా ఇచ్చిళ్ళు. ఒకవేళ మీరు అయితే ఫోటోలో గ్లో పెంచాలంటే పెంచుకోవచ్చు, తక్కువ చేసుకోవాలనుకుంటే తక్కువ చేసుకోవచ్చు. ఇంకా మనకి వీడియో ఎడిటింగ్ AI కూడా ఇచ్చిళ్ళు. అది కూడా మీరైతే వాడాలంటే వాడుకోవచ్చు. ఇంకా ఫీచర్స్ అయితే మనకి ఇప్పుడు 2 ఐఫోన్స్ పెడితే ఇట్లా ఫైల్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు కదా, సేమ్ మనకి దీంట్లో కూడా అట్లనే చేసిళ్ళు. మొత్తం కాపీ పేస్ట్ చేసిళ్ళు అని చెప్తాను కదా, మొత్తం కాపీ పేస్టే. ఇంకా మనకి దీంట్లో పల్స్ లాక్ అయితే ఇచ్చిళ్ళు. ఐఫోన్స్లో మనకి డైనమిక్ ఐలాండ్ ఇచ్చినట్టు మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్లలో కూడా మనకి డైనమిక్ ఐలాండ్ అయితే కాపీ పేస్ట్ అయితే వేసిళ్ళు. అన్ని బ్రాండ్స్ అయితే దీంట్లో మనకి డైనమిక్ ఐలాండ్ దీంట్లో కూడా ఇచ్చిళ్ళు. మరి దీన్ని ఏమైతే ఫ్లూయిడ్ క్లౌడ్ అని అయితే OnePlus వాళ్ళు అయితే పెట్టిళ్ళు. మరి డైనమిక్ ఐలాండ్ ఇక ఎందుకంటే యాపిల్ పెట్టిన పేరు అయితే ఎప్పటికి పోదు ఇక డైనమిక్ ఐలాండ్ అని. ఆ పేరే గుర్తొస్తుంది మనకైతే దీంట్లోనైతే డైనమిక్ ఐలాండ్ అని. ఇంకా మనకి దీంట్లో One UI కంటే కొంచెం మంచిగా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నది. దీంట్లో అయితే యానిమేషన్ స్మూత్ ఉన్నాయి. మొత్తం ఐఫోన్ ఎట్లుంటుందో అట్లా చేసిళ్ళు అనుకోవాలి. ఇక మొత్తం ఇంకా స్మూత్ అయితే చేసిళ్ళు.
ఐఫోన్ కంటే స్మూత్ అయితే చేసిళ్ళు వీళ్ళైతే, ఆప్టిమైజ్ అంతా మంచిగా చేసిళ్ళు. మరి దీంట్లో కూడా మనకి ఇప్పుడు యాపిల్లో మనకి కీ అయితే ఇచ్చిల్లు కదా సైడ్కి, దీంట్లో కూడా అట్లనే కీ ఇచ్చిళ్ళు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి, ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో వసుకుందాం. బాయ్ బాయ్.